టీడీపీ జనసేన కూటమి టికెట్ల ప్రకటనలతో భగ్గుమన్నాయి నిరసనలు. అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు నేతలంతా. అటు జనసేన టీడీపీ నేతలంతా. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం జనసేన కూటమి పోటీ చేయబోయే స్థానాలు అభ్యర్థుల మొదటి జాబితా విడుదలైంది. మొదటి జాబితాలో మొత్తం 118 సీట్లను ప్రకటించారు. అందులో టీడీపీ నుంచి 94 అభ్యర్థులను ప్రకటించగా జనసేన నుంచి 24 అసెంబ్లీ స్థానాలు, 3 పార్లమెంటు స్థానాల్లో జనసేన పోటీ చేయబోతుంది. అయితే ఇప్పుడు మాత్రం 5 అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే జనసేన అభ్యర్థులు ప్రకటించారు పవన్ కళ్యాణ్. అసెంబ్లీ టికెట్ల ప్రకటనతో విజయనగరం జిల్లాలో అసమ్మతి సెగలు రాచుకున్నాయి. మొదటి నుంచి టికెట్ల ప్యాసలు పెట్టుకున్న నాయకులు అవకాశం దక్కపోవడంతో నిరసనలకు దిగారు. గజపతి నగరం నియోజకవర్గంలో ఇప్పటివరకు ఇన్ఛార్జి ఉన్న మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కొండపల్లి అప్పలరాయుడును పక్కన పెట్టి కొండపల్లి శ్రీనివాస్ అనే కొత్త అభ్యర్థిని ప్రకటించింది టీడీపీ. దీంతో డాక్టర్ కొండపల్లి అప్పలరాయుడు పార్టీపై తీవ్ర తృప్తి వ్యక్తం చేశారు. టికెట్ల ప్రకటన జరిగిన వెంటనే కార్యకర్తలతో సమావేశమయ్యారు. త్వరలో తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు. 2024లో బొబ్బిలి ఎంపీగా కొండపల్లి పైడితల్లి నాయుడు ఆకస్మిక మరణంతో వచ్చిన ఉప ఎన్నికల్లో పైడితల్లి నాయుడు రాజకీయ వారసుడిగా అరక్రేటం చేసి ఉప ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు కొండపల్లి అప్పలరాయుడు. ఆ ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో ఓటమి పాలైన కే నాయుడు తర్వాత 2014లో గజపతి నగరం నుండి పోటీ చేసి మొదటిసారి ఎమ్మెల్యే గెలిపొందారు. ఆ తర్వాత 2019లో ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి బోస్త అప్పల నర్సయ్య చేతిలో ఓడిపోయారు. అప్పటి నుండి నియోజకవర్గంలో ఇన్ఛార్జి కొనసాగుతూ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుండే. అయితే ప్రస్తుతం కేఎన్ పక్కన పెట్టి టీడీపీ అధిష్టం ఆయన సోదరుడు కొండలరావు తనయుడు శ్రీనివాసరావును రానున్న ఎన్నికల్లో బరిలోకి దించుతుంది. ఈ పరిస్థితుల్లో నియోజకవర్గంలో గట్టిపట్టున్న కేఏనాయుడు తన అన్న కొడుకు శ్రీనివాసరావుకి సహకరిస్తాడా లేక పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తాడా అన్నది సర్వత్ర చర్చనీయంగా మారింది. ఈ కేఏనాయుడు తీసుకున్న నిర్ణయంపై టీడీపీ గెలుపోవటంలో ఆధారపడి ఉన్నాయని అంటున్నారు అక్కడ ప్రజలు, ఆ పార్టీ కార్యకర్తలు. ఇక్కడ వైసీపీ నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా మంత్రి బొత్స సత్యనారాయణ సోదరుడు బోస్త అప్పల నర్సయ్య పోటీ చేయడంతో ఆయనపై టీడీపీ నుంచి కొండపల్లి శ్రీనివాసరావు పోటీ చేయడం ఆసక్తికరంగా మారింది. ఇక మరోవైపు నెల్లిమల్లి నియోజకవర్గంలో సైతం అసమ్మతి సెగలు పెళ్లిబీకాయి. నెల్లిమల్లిలో ఇప్పటివరకు టీడీపీ ఇన్ఛార్జిగా కర్రోతు బంగారు రాజు కొనసాగుతున్నారు. అధిష్టానం పిలుపుతో అనేక పార్టీ కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. నియోజకవర్గంలో టీడీపీ 2 సార్లు మినహా ఎప్పుడూ ఓడిపోయింది లేదు. ఇక్కడ టీడీపీకి బలమైన కేడర్ ఉంది. అంతేకాకుండా గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి జనసేన తరపున పోటీ చేసి లోక నాగమాది కేవలం 8,000 పైచీలకు ఓట్లు మాత్రమే వచ్చాయి. అంతేకాకుండా తూర్పు సామాజిక వర్గం అధికంగా ఉన్న నియోజకవర్గం ఇది. అయితే అనూహ్యంగా జనసేన పార్టీ అభ్యర్థికి నాగమాదేవి పేరు తెరపైకి వచ్చింది. ఓసీ సామాజిక వర్గానికి చెందిన లోకం నాగమాధవికి టికెట్ ఇవ్వడంపై టీడీపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. ఇన్ఛార్జి బంగాలరాజు ఇప్పటికే అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. ఇది ఏదేమైనా ప్రస్తుతం తెలుగుదేశం జనసేన కూటమి టికెట్ల ప్రకటనలో టీడీపీ మంటలు రేపిందనే చెప్పాలి. అంతేకాకుండా జనసేనకు చెందిన సూర్యచంద్ర అయితే ఆయన పాపం మరి ఆయన అమ్మవారి దగ్గర మరి వాళ్ళ భార్య ఆయన ధర్నా చేస్తూ నాలాగా మీరెవరు మోసపోకండి అంటూ కూడా చూసాము. తర్వాత పెనుగొండలో పార్థసారథికి వ్యతిరేకంగా చూసాము. టీడీపీకి చంద్రబాబు నాయుడుకి అక్కడ ఉన్న సావిత్రమ్మకి మేము సహకరించము, పార్థసారథికి ఇవ్వాలంటే పెనుగొండలో అక్కడ ఇంకా చాలా చోట్ల టీడీపీ కార్యాలయంలో వాళ్ళ బ్యానర్లు చింపేయడం చూసాము. చంద్రబాబు నాయుడు తిట్టడం చూసాము. చాలా చోట్ల అసమ్మతి సెగలు దీనివల్ల. ఎందుకంటే ఇప్పుడు జనసేనకి ఇచ్చిన ఈ 24 సీట్లలో ఉండే టీడీపీ నాయకులు వాళ్ళు పాపం ఎప్పుడో 40 ఏళ్ళ నుంచి టీడీపీ 40 ఏళ్ళ నుంచి చరిత్ర ఉన్న టీడీపీ అక్కడ నాయకులు కార్యకర్తలు ఉంటారు కాబట్టి వాళ్ళు తప్పకుండా రివర్స్ అవుతారు. వాళ్ళు ఎప్పటి నుంచి ఎన్నో డబ్బులు ఖర్చులు పెట్టుకొని నియోజకవర్గాల్లో బలపడి ఉంటారు, అంతో ఎంతో ఉంటారు. ఇప్పుడు అది జనసేనకి ఇచ్చేసరికి ఇప్పుడు ఇంకా 3 లోక్సభలో కూడా 3 లోక్సభ స్థానాలు వెళ్ళిపోయాయంటే ఇప్పుడు ఎంపీలు 3 ఏళ్ళు అంటే ఎందుకు వేస్తారు, వేయరు అక్కడ. కాబట్టి ఇక్కడ చాలా అది 3 లోక్సభ స్థానాలంటే ఎవరు ఎలా వేస్తారు ఎంపీకి ఎవరు? ఇదంతా పెద్ద తలకాయ నొప్పి టీడీపీకి. జనసేనకు కూడా తలకాయ నొప్పి. ఓటు ట్రాన్స్ఫరింగ్ జరగదు. మొత్తానికి ఏమవుతుందంటే చివరికి డిపాజిట్లు కూడా రాకుండా చిత్తుగా ఓడిపోతారనమాట వీళ్ళందరూ.